సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పీవైక్యూ క్వశ్చన్స్ వస్తున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ 2024లో వచ్చింది. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. కాబట్టి దీని మీద ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. ప్లస్ పెద్ద కష్టం కాదు. టెక్నిక్ పట్టుకుంటే చాలా ఈజీ. వాడు డిఫికల్ట్ అనుకుంటాడు. సో మీరు చేయరనుకుంటారు. మీరు ఇది కరెక్ట్గా నేర్చుకుంటే 100% ఈ క్వశ్చన్ చేసేయచ్చు. సో ఇక్కడ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ ఏఎన్ అని ఇచ్చాడు. ఒక్కోసారి ఎస్ఎన్ అని ఇస్తాడు. సో మధ్యలో ప్లస్ ఇవ్వచ్చు, మైనస్ ఇవ్వచ్చు. సో నేను చెప్పాను ఆల్ఫా ఒకసారి రాసేయండి అని, తర్వాత బీటా రాయమన్నాను. ఇక మధ్యలో ప్లస్ ఉంటే యాడ్ చేయమన్నాను, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయమన్నాను, లేదంటే డైరెక్ట్గా రాసేయచ్చు అని చెప్పాను. సో ఇక్కడ మనం ఈ ఎక్స్ ఉన్న దగ్గర ఆల్ఫా పవర్ ఎన్ అని రాసేద్దాం. సో దీనికంటే ఇక్కడ పవర్ ఇక్కడ ఏంటి నెక్స్ట్ మైనస్ ఏంటది టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అయితే ఇక్కడ ఎక్స్, దానికంటే పవర్ 1 లెస్ కాబట్టి అప్పుడు దాన్ని ఏం రాయొచ్చు. సో ఇది ఏఎన్ కదా, సారీ ఏఎన్. సో ఏఎన్ అయితే సో దీనికంటే పవర్ లెస్ కాబట్టి అది ఏంటి ఏఎన్ మైనస్ 1 అవుతుంది ప్లస్ 1. సో అది కాన్స్టెంట్. ఇంకా పవర్ ఇంకా ఇది ఎక్స్ స్క్వేర్ అయితే ఇది ఎక్స్ పవర్ 0, పవర్ ఇంకా 2 తక్కువ ఉంది కాబట్టి ఇది ఏఎన్ అయితే ఇది ఏమొస్తుంది ఏఎన్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇది రిలేషన్. సో ఇప్పుడు దీని నుంచి మనం ఇదంతా కూడా చేయక్కర్లేదు. సో ఇంతకుముందు చేసినట్టుగా చేసాడు, అదంతా కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనం రాసేయచ్చు. చూడండి ఇక్కడ 2025 2023 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, సఫిక్స్లో 2 ఉంది. మరి ఇక్కడ ఎన్ లాస్ట్ టర్మ్ ఏంటి n-2, వాటి మధ్య కూడా డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇక్కడ వచ్చేసుకొని సో డిఫరెన్స్ 2 కదా ఇక్కడ చూసుకోండి. సో డిఫరెన్స్ 2 ఉంది. సో జనరల్గా కాంప్లికేటెడ్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. సో ఇదంతా ఎక్కువ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 ఇంటూ ఏఎన్ మైనస్ 1. ఇప్పుడు న్యూమేటర్ రావాలంటే ఎన్ ప్లేస్లో ఏం రాయాలి, 2025 రాయాలి. ఎన్ ప్లేస్లో ఏం రాయాలి, 2025. సో ఎన్ ఈక్వల్ టు 2025 రాస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఏంటి, ఏ 2025 ప్లస్ ఏ 2025 మైనస్ 2 2023 ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 ఇంటూ ఏ 2025 కదా. సో ఎన్ అంటే 2025 మైనస్ 1 2024 వస్తుంది. సో ఏ 2024 వాడు ఇప్పుడు బై డినామినేటర్ ఏంటి ఏ 2024. సో న్యూమేటర్ ఇది వచ్చేసింది, అలాగే డినామినేటర్ ఏంటి ఏ 2024 కాబట్టి సో ఏంటి క్యాన్సిల్ అయిపోతుంది కదా మీకు. సో దీని ఆన్సర్ ఇది వచ్చింది. సో ఏ 2024 బై డివైడ్ చేస్తే రైట్ సైడ్ కూడా డివైడ్ చేస్తారు, క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 వస్తుంది. సో కొద్ది ట్విస్ట్ చేసాడు. సో ఇది ఆన్సర్. అయితే ఇప్పుడు దీని వాల్యూ ఇది ఓకే. ఏమన్నాడు, మినిమం వాల్యూ ఆఫ్ అన్నాడు. అంటే దీన్ని రెండు ఈక్వలే కదా, అంటే దీని మినిమం వాల్యూ కావాలి. సో మినిమం వాల్యూ కావాలంటే మీ క్వాడ్రాటిక్ నుంచి అలవాటు అయితే చేసేయచ్చు. సో ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ టీ కోఎఫిషియంట్ ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉండాలి, 1 ఉంటే ఇంకా డివైడ్ కామన్ తీసుకొని డివైడ్ చేస్తారు బోత్ సైడ్స్. సో నెక్స్ట్ ఇక్కడ టీ కోఎఫిషియంట్లో హాఫ్ ఏదైతే ఉందో అది ప్లస్ ఉంటే ప్లస్ రాస్తారు, మైనస్ ఉంటే మైనస్. 5లో హాఫ్ ఎంత 5/2 హోల్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ మ్యాచ్ అవుతుంది, మైనస్ 2ab. సో 2 ఇంటూ టీ ఇంటూ బి ఎంత 5/2. సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది. సో టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ బి స్క్వేర్. సో అంటే ఎంత 5 స్క్వేర్ అంటే ఎంత 25/4. సో మీకు ఏమొస్తుంది అప్పుడు దీని ఆన్సరు టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 25/4. సో ఇలా రాసినప్పుడు ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ 1 ఉండాలి, ఒకవేళ 1 లేకపోతే కామన్ తీసుకుని బోత్ సైడ్స్ డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ టీ కోఎఫిషియంట్ హాఫ్ రాసేసిన తర్వాత ఏ టర్మ్ అయినా కూడా ఫస్ట్ 2 టర్మ్స్ మ్యాచ్ అవుతాయి. సో మ్యాచ్ అయింది. కానీ ఇక్కడ 25/4 ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది. సో టీ స్క్వేర్ మైనస్ 5t. సో 25/4 ఉంటే బెటర్ కాబట్టి 25/4 రాస్తున్నాను. ఈ 6 ఉంది కదా, సరే ఒక పని చేయండి, ఆ 6 అలాగే రాసేసేయండి ప్లస్ 6. సో ఇప్పుడు 25/4 లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా రాశాను కాబట్టి మైనస్ ఏం చేయాలి, మైనస్ చేయాలి, మైనస్ 25/4. సో ఇప్పుడు ఇదంతా సో ఇదంతా ఏంటి టీ మైనస్ 5/2 హోల్ స్క్వేర్, టీ మైనస్ 5/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఎల్సిఎం చేసేస్తే 24 మైనస్ 25 అంటే మైనస్ 1/4 వస్తుంది. సో ఇలా వస్తుంది. ఇప్పుడు మినిమం వాల్యూ కావాలన్నాడు. సో దీని మినిమం వాల్యూ ఎంత, స్క్వేర్ ఉంది కాబట్టి
ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. దీని మినిమం వాల్యూ ఎంత 0. 0 ప్లస్ ఫిక్స్డ్ వాల్యూ. సో మినిమం వాల్యూ ఎంత, దీనిది పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ రాదు. సో మినిమం వాల్యూ 0 అవుతుంది. ఆ మినిమం ఎక్కడ ఉంటుంది, 5/2 దగ్గర ఉంటుంది. సో ఆ మినిమం వాల్యూ ప్లస్ ఫిక్స్డ్ వాల్యూ ఎంత, -1/4. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, మినిమం వాల్యూ -1/4. సో కొంతమంది అలవాటు అయితే చాలా ఈజీనే. సో కొద్దిగా అలవాటు అయ్యే వరకు ఈజీనే. ఒకవేళ కావట్లేదు, కష్టం అని ఫీల్ అయితే సో మనం ఇంకో రకం కూడా చేద్దాం. సో దీని మినిమం వాల్యూ కావాలి. సో టీ కానీ ఎక్స్ కానీ ఏదో ఒకటి ఉండొచ్చు. సో x² -5x + 6 లేదంటే t² -5t + 6. సో దీని మినిమం వాల్యూ కావాలి. సో మినిమం వాల్యూ కావాలంటే మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ ఇది f(x). ఒకవేళ t రాస్తే f(t) అని రాస్తారు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మ్యాక్సిమం మినిమం కావాలంటే డెరివేట్ చేస్తాం. సో x² డెరివేటివ్ 2x -5 డెరివేటివ్ అంతా 0. సో ఫస్ట్ డెరివేటివ్ 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు x = 5/2 వస్తుంది. సో ఈ 5/2 క్రిటికల్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మినిమం ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండొచ్చు. సో ఏది ఉంటుందో మనకు తెలియదు. డబుల్ డెరివేటివ్కి వెళ్తే తెలుస్తుంది. సో 2x డెరివేటివ్ ఎంత 2. సో 5 డెరివేటివ్ ఎంత 0. సో ఇప్పుడు డబుల్ డెరివేటివ్లో మనకి ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ 0కి ఈక్వేస్తే క్రిటికల్ వాల్యూ వచ్చిందిగా, 5/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. x ప్లేస్లో 5/2. ఇక్కడ x లేదు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు. సరే ఒకవేళ x ఉంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆన్సర్ పాజిటివ్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ పాజిటివ్ ఉంది. ఒకవేళ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కూడా పాజిటివే వచ్చింది అనుకోండి. పాజిటివ్ ఉంటే ఏమవుతుంది, మినిమం ఉంటుంది. సో ఇది >0. సో డబుల్ డెరివేటివ్ >0 ఉంటే అక్కడ ఏమవుతుందంటే మినిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడ మినిమం ఎట్ x = 5/2. 5/2 దగ్గర మినిమం ఉంటుంది. మరి ఆ మినిమం వాల్యూ కావాలి. సో మినిమం వాల్యూ కావాలంటే సో f(x)లో x ప్లేస్లో 5/2 రాస్తారు. x ప్లేస్లో 5/2. సో అప్పుడు ఏంటది, 5/2² అంటే ఎంత, 25/4 మైనస్ సో 5 × 5 x ఎంత 5/2. సో 5 × 5/2 ఎంత 25/2 ప్లస్ 6. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసేయండి, ఆన్సర్ మీకు -1/4 వస్తుంది. సో అదేంటి మినిమం వాల్యూ. ఒకవేళ డబుల్ డెరివేటివ్ <0 అయితే మ్యాక్సిమం ఉంటుంది. సో ఇది కూడా అలాంటి క్వశ్చన్, కొద్ది డిఫరెంట్ ఉంది చూడండి. సో అలాంటి క్వశ్చన్సే, సేమ్ మోడల్సే కానీ ఒక్కొక్క క్వశ్చన్ ఒక రకమైన చిన్న ట్విస్ట్. సో ఇట్లాంటివన్నీ మీరు ఒక దగ్గర చేయడం వల్ల మీకు పర్ఫెక్షన్ గ్రిప్ వస్తుంది. సో 100% మీరు ఎగ్జామ్లో చేయగలరు. క్వశ్చన్ ఎన్ని రకాలుగా, అదే కాన్సెప్ట్ని ఎన్ని రకాలుగా మార్చవచ్చు. అదంతా మీకు అలవాటు అవ్వాలి. ఎక్కువ సార్లు వచ్చే క్వశ్చన్ చూసుకోండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇది 2024లో వచ్చింది. సో ఎవ్రీ కనీసం ఒక స్లాట్లైనా ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి క్వశ్చన్. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్త ఉండాలి. సో ఇక్కడ α(n - β)(n). సో మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. మనం ఇంతకుముందు x ప్లేస్లో ఆల్ఫా రాసేస్తాం. సో x ప్లేస్లో ఆల్ఫా రాసేస్తే అప్పుడు నెక్స్ట్ α(n) ఇలా వస్తుంది. x ఉన్న దగ్గర ఆల్ఫా వస్తుంది. తర్వాత α(n) పెట్టి మల్టిప్లికేషన్స్ ఇది వస్తుంది. సిమిలర్లీ బీటా. సో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం. సో అదంతా ఎందుకు, డైరెక్ట్గా మనం రాసేయచ్చు అంటే రాసేయచ్చు. మనకి ఏంటి, సో ఇక్కడ పిఎన్ ఉంది కాబట్టి పిఎన్ అని పెడదాం. సో ఎక్స్ దగ్గర పిఎన్, ఇక్కడ x పవర్ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ x పవర్ ఏంటి, దానికంటే 1 లెస్ కదా, కాబట్టి ఇది పిఎన్ అయితే సో పవర్ తక్కువ ఉంది కాబట్టి అదేంటి పిఎన్ -1 -√3. సో అక్కడ ఏంటి కాన్స్టెంట్, అంటే x పవర్ ఎంత 0, అంటే ఇక్కడ x² అయితే అక్కడ x పవర్ 0, అంటే పవర్ ఏంటి 2 లెస్ ఉంది కాబట్టి ఇక్కడ సఫిక్స్ 2 లెస్ చేయండి, డైరెక్ట్గా రిలేషన్ వచ్చేస్తుంది మీకు. సో పిఎన్ -2 = 0. సో డైరెక్ట్గా రిలేషన్ ఇక్కడ వచ్చిన రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ నేను n రాస్తాను, ఆడ n+2 అని రాశాడు, మీ ఇష్టం. ఒకవేళ n+2 రాస్తా అంటే రాయండి. సో మీ ఇష్టం, ఏది రాసినా ఏం కాదు, ఆన్సర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఒకవేళ n+2 రాశారనుకోండి x ఉన్న దగ్గర వల్ల, సో -√2, ఇక్కడ x పవర్ 2 ఉంది, ఇక్కడ x పవర్ 1. సో పవర్ ఒకటి తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా సఫిక్స్ ఒకటి తగ్గించండి. సో సఫిక్స్ ఒకటి తగ్గిస్తే అప్పుడు pn+1 -√3 ఇంటూ, సో ఇక్కడ ఏంటి x కాన్స్టెంట్ అంటే x పవర్ 0, అంటే పవర్ ఒకటి 2 తగ్గింది కాబట్టి ఇది n+2 అయితే ఇది ఏమవుతుంది pn అవుతుంది. సో ఏది రాసినా ఏం కాదు, సేమ్ రిలేషన్. ఇప్పుడు మనకి క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఏమేం కనిపిస్తున్నాయి, p10 p11 p12. సో p12 కావాలి. ఒకవేళ ఇందులో రాస్తేనేమో, ఒకవేళ ఇది రాసుకుంటే మీరు n ప్లేస్లో p12 రావాలి కాబట్టి n = 12 రాస్తారు. ఒకవేళ ఈ రిలేషన్ రాశారనుకోండి, p12 రావాలంటే n ప్లేస్లో ఏం రాస్తారు,
ఇది రాస్తే n ఈక్వల్ టు 10 రాస్తారు అంతే. రెండు ఒకటి. అక్కడైతేనేమో n ప్లేస్లో 12 రాస్తే P12 P11 అక్కడ ఉన్న టర్మ్స్ వస్తున్నాయి. సో P11 P10 వస్తుంది. సో ఇక్కడ మీకు ఆ టర్మ్స్ రావాలంటే n ప్లేస్లో 10. సో n ప్లేస్లో 12 రాస్తే ఫస్ట్ వన్ వస్తుంది, ఇది వస్తుంది. ఒకవేళ ఇందులో సెకండ్ వన్లో n ప్లేస్లో 10 రాస్తే మీకు ఆ రిలేషన్ వస్తుంది. సో n వాల్యూ 10 రాశారనుకోండి, అప్పుడు ఏంటిది P10 + 12 P12 మైనస్ √2 P11 మైనస్ √3 సో P10. ఒకవేళ ఫస్ట్లో 1 రాస్తే n ఈక్వల్ టు 12 రాసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు కొద్ది క్వశ్చన్ చూసుకోండి, మాడిఫై ఏమైనా చేసేది ఉంటే మాడిఫికేషన్స్ ఏమి సరిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ √2 √3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా √3 √2 ఉన్నాయి. సో రెండింటి కోఎఫిషియంట్ 11 ఉంది. సో క్లియర్గా మీకు ఏంటంటే ఆ క్వశ్చన్లో 11 కామ్ తీయచ్చు. సో క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి 11 √3 11 కామ్ తీసాం అనుకోండి, ఇక్కడ కూడా 11 ఉంది చూసారా. సో 11 ఓకే, ఫస్ట్ 11 ఉన్నాయని రాసింది. నెక్స్ట్ ఇక్కడ 10. సో 10 ఉన్నాయని ఒక దగ్గర రాయండి, 11 ఉన్నాయని ఒక దగ్గర రాయండి. సో 11 కామ్ తీసాం అనుకోండి, అప్పుడు ఏంటి 11 √3 × P10 కాబట్టి ఏంటి √3 × P10. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకోవట్లేదు, ఓన్లీ ఫస్ట్ టర్మ్ మాత్రమే తీసుకుంటున్నాం. అలాగే ఇందులో కూడా ఫస్ట్ టర్మ్. సో 11 కామ్ తీస్తే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ √2 P11. ఓకే, నెక్స్ట్ మైనస్ 11 × P12. సో 11 కామ్ తీసి అనుకోండి P12. సో దీని నుంచి ఇది ఒక స్టెప్ రాయండి. P12 ఈక్వల్ టు ఏంటి, ఇది అటు రైట్ సైడ్ వెళ్ళిపోతే √3 P11 √2 ప్లస్ నెక్స్ట్ ఇదేంటి √3 P10. ఓకే, సో మనకి ఓన్లీ ఫస్ట్ వన్ రాసాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఉంది చూసుకోండి. సో ఈ టర్మ్ రాసేసాం, ఈ టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ ఈ టర్మ్ అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏంటి చూసుకోండి. సో -10 √2 P10. సో ఇక్కడ -10 కామ్ తీసేయచ్చు. సో -10 కామ్ తీసేస్తే √2 × P10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 11. సో 10 కదా ఉంది. ఓకే, 10 తీసేస్తే 10 కామ్ తీసేసాం కాబట్టి ఇంక మిగిలేదు ఏంటి P11. సో అది ఇక్కడ మీరు -10 కామ్ తీశారు కాబట్టి ఇక్కడ కూడా -10 కామ్ తీసేస్తే అప్పుడు ఇక్కడ ఏంటి మైనస్ వస్తుంది. -10 కదా కామ్ తీసింది, అప్పుడు -P11. సో దీని ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 √2 P11 + √3 P10 అంటే ఇదే కదా. సో ఇదే కదా. సో ఇది రెండు సేమేనా కాబట్టి దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు P12 అని రాసేయచ్చా. సో దీని ప్లేస్లో P12 రాసేయచ్చు. సో అప్పుడు ఇది P12 అయితే -P12 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈక్వల్ టు -10 × సో ఇక్కడ n ప్లేస్లో ఇక్కడ √2 P11 ఉంది, ఇక్కడేమో √2 P10 ఉంది, అంటే దీని కూడా 1 లెస్ ఉంది. అంటే ఈసారి n ప్లేస్లో మీరు 11 రాసి చూడండి. n ప్లేస్లో 11 రాస్తే ఏమొస్తుంది అక్కడ. సో ఫస్ట్ దాంట్లో అయితే నేను n ప్లేస్లో 11 రాయండి, సెకండ్ దాంట్లో అయితే n ప్లేస్లో 9 రాయండి. సో n ప్లేస్లో 9 రాసాను అనుకోండి, సెకండ్ దాంట్లో P11 -√2 P9 రాసాం కాబట్టి P10 -√3 P9 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి √2 × P10 ఉంది, √2 × P10. సో కాబట్టి √2 × P10 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే P11 -√3 P9 ఈక్వల్ టు ఏంటి √2 P10. లేదంటే P11 కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయారు అనుకోండి, P11 కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏంటి -√3 P9. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడమే అంతే, ఇంకేం లేదు క్వశ్చన్లో. P10. సో ఈ P11 అటు వెళ్ళిపోయింది అనుకోండి -P11. సో దీని ప్లేస్లో మనకి √2 P10 -P11 ప్లేస్లో ఏం రాయొచ్చు -√3 P9 అని రాయొచ్చు. సో దీని ప్లేస్లో -√3 P9. సో అప్పుడు ఏంటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 10 √3 P9 వస్తుంది. సో 10 √3 P9. సో ఆన్సర్ ఏంటి థర్డ్ వన్. అదే కొద్దిగా అడ్జస్ట్మెంట్, కొద్ది ప్లాన్డ్గా అడ్జస్ట్ చేసుకోవడమే, అదంతా ప్రాక్టీస్ మీరు బాగా ఎక్కువ చేస్తే. అందుకే డిఫరెంట్ క్వశ్చన్స్ అదే మోడల్లో కాలేజీలో మీకు ఏదో ఒక క్వశ్చన్ చెప్తారు. ఇప్పుడు మనం చెప్పిన క్వశ్చన్లో ఏదో ఒకటే చెప్తారు. సో అక్కడ ఎగ్జామ్ మీకు అది మైండ్లో రీచ్ అవ్వదు, ఒకటి పాయింట్. సో రకరకాల ఇట్లా ట్విస్ట్ ఉన్నా కూడా మీకు అలవాటు అవ్వదు, ఓన్గా థింక్ చేయలేరు, ఏదో కొత్త క్వశ్చన్ అనుకుంటారు. ఇప్పుడు మీకు
ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా చేశాం కాబట్టి ఇప్పుడు 100% మీరు చేయగలరు. సో ఇది కూడా అలాంటి క్వశ్చన్. ఇంకొద్ది ఎక్కువ ట్విస్ట్ అయింది. కొద్దిగా జాగ్రత్తగా చూస్తే సో క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి. సో 17 ఇక్కడ ఏమున్నాయి 17, 20, 19, 18, 20 ఉంది కాబట్టి సో 20 రాద్దాం. డైరెక్ట్గా ఎన్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా 20 లేదంటే ఎన్ రాస్తే ఎన్ రాయండి. సో ఇక్కడ 20 రాసేస్తున్నాం. సో P20 రాస్తే అప్పుడు ఏంటి 5√2. సో ఇక్కడ 20 రాస్తే ఇక్కడ ఇక్కడ పవర్ 1 లెస్ ఉంది కాబట్టి ఇది ఏం రాయాలి 19 రాయాలి. అంటే ఎన్లలో కూడా రాయట్లేదు. ఒకవేళ ఎన్లో రాసి మనం ఎన్ ప్లస్లో 20 రాస్తాం, లేదంటే డైరెక్ట్గా రాసినా ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 10 కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 10 ఇంటూ ఎక్స్ పవర్ 0 అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అయితే ఇక్కడ ఎక్స్ పవర్ 0 అంటే 2 లెస్ కాబట్టి ఏంటి P18. లేదంటే ఎన్ అని రాస్తారు, ఇక్కడ n-1 రాస్తారు, ఇక్కడ n-2 రాస్తారు, తర్వాత n ప్లస్లో 20 రాసేస్తే రిలేషన్ వస్తుంది. సో సరే అదేం రాయాలో తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే P17 రెండిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ P18 ఉంది. సో క్లియర్గా అర్థమైపోతుంది. సో న్యూమరేటర్లోంచి P17 కామ్ తీసేయచ్చు అని. సో న్యూమరేటర్లోంచి P17 కామ్ తీస్తే ఇంకేముంటుంది P20 ప్లస్ ఇక్కడ P17 కామ్ తీసాం కాబట్టి 5√2 P19 వస్తుంది. సో అది కొద్ది కామన్ తీయాలని సరిగా అబ్జర్వ్ చేస్తే కానీ మీకు ఐడియా రాదు. అలా ఇక్కడ కూడా 18 రెండిట్లో కామన్ ఉంది. సో P18 కామ్ తీస్తే డినామినేటర్లో సో P18 అప్పుడు ఏమవుతుంది ఇక్కడ P19 ప్లస్ 5√2 P18 స్క్వేర్. సో ఒక P18 కామ్ తీస్తే ఇంకొక P18 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సో P20 ప్లస్ 5√2 P19 అంటే ఇది అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుంది P20 ప్లస్ 5√2 P19 ఈక్వల్ టు ఇక రైట్ సైడ్ వెళ్ళిపోతే -10 ఇంటూ P18 వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, సో ఇదంతా చేసిన పక్కన పడేసేయండి. సో ఇది చూద్దాం P17. సో ఇప్పుడు P20 ప్లస్ 5√2 P19 ప్లేస్లో -10 P18 అని రాసేయచ్చు. అలా ఇక్కడ P18 చూడండి, ఇక్కడ 20, 19 ఉంటే ఇక్కడ 18. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి చూడండి, ఇక్కడ 19, 18 ఉంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది సిమిలర్లీ. సో అన్నిట్లో 1 లెస్ చేయండి. సో P19 ప్లస్ 5 ఇంటూ √2 P18 అన్నిట్లో 1 లెస్ చేస్తే -10 ఇంటూ సో చూడండి ఇక్కడ లేదంటే మీరు ఎన్లో రాసి n ప్లస్లో 20 రాయండి, నెక్స్ట్ n ప్లస్లో 19 రాస్తే ఈ రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ 18 1 లెస్ చేస్తున్నాం కాబట్టి 17 వస్తుంది P17. సో ఇప్పుడు ఈ డినామినేటర్ P19 ప్లస్ 5√2 P18 ప్లస్లో మనం ఏ రాయొచ్చు -10 P17 అని రాయొచ్చు. సో -10 క్యాన్సిల్. ఇప్పుడు P17 కూడా క్యాన్సిలే, P18 కూడా క్యాన్సిలే. ఆన్సర్ సింపుల్గా 1 వచ్చేసాం. అంటే ఇక్కడ డైరెక్ట్ చేయలేదు, అది సబ్ట్రాక్ట్ చేసుకుని సో మనం ఫస్ట్ చెప్పాం కదా అలా చేసాడు. సో మీరు డైరెక్ట్ చేసేయచ్చు. సింపుల్. చాలా డిఫికల్ట్ అనుకుంటాడు కానీ సింపుల్ క్వశ్చన్. అంటే ఇట్లా టెక్నికల్గా చేయరు కాబట్టి అది డిఫికల్ట్ క్వశ్చన్. ఈ టెక్నిక్ తెలిసిన వాడికి ఈజీ, తెలియని వాడికి డిఫికల్ట్. అంటే మీకు ఈజీ ఉంది కదా డిఫికల్ట్ ఎందుకు అంటే తెలియని వాళ్ళకి డిఫికల్టే కదా. సో కాలేజీలో మీరు నేర్చుకున్నారా లేదా తెలుసుకోండి. మీకు ఇప్పుడు కాలేజీలో అయిపోయి ఉంటుంది చాప్టర్, నేర్చుకోలే కదా, కాబట్టి నేర్చుకోలే కాబట్టి డిఫికల్టే. ఇప్పుడు మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈజీ. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంది. సో కామన్గా చూసుకోండి, ఇక్కడ 16 రెండింటిలోంచి P16 కామ్ తీసేయచ్చు. ఇంత ముందులానే సేమ్ ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 16 కామ్ తీస్తే P16 అప్పుడు ఏమొస్తుంది ఇది P15 మైనస్ P14. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి P15 కామ్ తీసేస్తే ఫస్ట్ లాస్ట్ వన్ రాస్తున్నాను. సో P15 కామ్ తీస్తే ఇక్కడ P14, ఇందులోంచి P15 కామ్ తీస్తే మైనస్ P15. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటే అప్పుడు ఇక మైనస్ కామ్ తీస్తే బెస్ట్. అంటే సేమ్ ఇక్కడ ఉన్నట్టే ఉంటే బెటర్ కదా, ఫ్యాటరేషన్ అయిపోతుంది. అంటే మైనస్ P15 కామ్ తీస్తే అంటే ఇక్కడ P15 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ P15 కామ్ తీస్తే అప్పుడు ఇక్కడ ప్లస్ P15 ఉంటుంది. ఇక్కడ ప్లస్లోంచి మైనస్ కామ్ తీస్తే ఇంకా మైనస్ P14 ఉంటుంది. అంటే అప్పుడు రెండు సేమేనే కదా ఫ్యాటరేషన్ చేయడానికి. సో ఇది ఓన్లీ న్యూమరేటర్ బై డినామినేటర్. సో డినామినేటర్ ఏంటి P13 ఇంటూ P14. సో ఇప్పుడు న్యూమరేటర్లో P15 మైనస్
P14 కామ్ తీసేస్తే ఇక రిమైనింగ్ ఏ మిగిలింది చూసుకోండి. P16 మైనస్ P15 బై P13 ఇంటూ P14. ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తాం. సో అక్కడ 15, 14, 16, 15 ఉంది. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి, x² మైనస్ x మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు Pn అని రాసాం అనుకోండి, Pn రాస్తే ఇక్కడ ఏంటి, అప్పుడు దీనికి కూడా లెస్ కాబట్టి Pn మైనస్ 1 మైనస్ 4 ఇంటూ Pn మైనస్ 2 ఈక్వల్ టు 0. సో దీని నుంచి Pn మైనస్ Pn మైనస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ Pn మైనస్ 2. ఇప్పుడు అక్కడ P15 మైనస్ P14 అంటే n వాల్యూ 15 రాసేయండి, ఫస్ట్ వన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, P15 మైనస్ P14 ఈక్వల్ టు 4 ఇంటూ, సో 15 రాశాం కాబట్టి ఇది ఎంత, P13. సో అలాగే నెక్స్ట్ 16 మైనస్ 16 రావాలి అంటే అప్పుడు n వాల్యూ ఏం రాస్తారు, ఈసారి 16 రాయండి. n ప్లస్లో 16 రాశారు అనుకోండి, అప్పుడు P16 మైనస్ P15 ఈక్వల్ టు 4 ఇంటూ 16 మైనస్ 2 ఎంత, 14. 16 మైనస్ 2 ఎంత, 14. ఇప్పుడు మనకి క్వశ్చన్లోకి వచ్చేస్తే P15 మైనస్ P14 అంటే ఏం రాయొచ్చు, 4 ఇంటూ P13 అని రాయొచ్చు. సో 4 ఇంటూ P13. నెక్స్ట్ P16 మైనస్ P15 అంటే ఏంటి, 4 ఇంటూ P14 అని రాయొచ్చు బై P13 ఇంటూ P14. సో P14 క్యాన్సిల్, P13 క్యాన్సిల్, ఇంటూ కదా ఇది. సో అప్పుడు 4 ఇంటూ 4 ఎంత, ఆన్సర్ 16 ఆన్సర్. ఇట్లాంటి అడ్వాన్స్లో కూడా ఎక్కువ వచ్చే స్కోప్ ఉంటాయి ఇట్లాంటి క్వశ్చన్స్. సో ఇక్కడ 21, 17 ఉంది. సో క్లియర్. సో మనకి ఏంటి, సో ఎస్ఎన్ అన్న ఎస్ఐ ఇక్కడ పేరు పెట్టింది ఏంటి, ఓకే పేరేం పెట్టలే, మీరే పెట్టుకోండి. అంటే ఏ పవర్ ఎన్, ఇక్కడ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఉంది కదా, దానికి ఎస్ఎన్ అని పేరు పెట్టుకుందాం. ఎస్ఎన్ఓ పిఎన్ఓ ఏదో ఒకటి సో అనుకుందాం. సో అక్కడ క్వశ్చన్ ఎలా ఉంది చూసుకోండి, ఇక్కడ పేరు పెట్టకపోయినా ఇక్కడ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఆ టైప్లో ఉంది కాబట్టి ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎస్ఎన్ అనుకుంటే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా రాసేయచ్చు దీని నుంచి ఏంటి, ఎస్ఎన్ అంటే ఎక్స్ ప్లస్లో ఇక్కడ ఎక్స్ఎన్ రాస్తే -7, ఇక్కడ దీనికంటే పవర్ 1 లెస్ కాబట్టి ఇదేంటి ఎస్ఎన్ మైనస్ 1 మైనస్ ఎస్ఎన్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఎస్ఎన్ అంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. సో ఇక్కడ మనకి ఇదేంటి S21 కదా, సో ఇక్కడ ఎన్ ప్లేస్లో 21 ఉంది కాబట్టి S21 కాబట్టి క్లియర్గా ఎన్ ప్లేస్లో 21 రాయాలని తెలిసిపోతుంది. కాబట్టి పుట్ n ఈక్వల్ టు 21 రాసేయండి. పుట్ n ఈక్వల్ టు 21 రాస్తే అప్పుడు S21 మైనస్ 7, సో 21 మైనస్ 1 ఎంత, 20 మైనస్ S19 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇది ఏంటి S17 కాబట్టి 17 రాద్దాం. సరే n ఈక్వల్ టు 17 రాసేయండి. సో అప్పుడు ఏంటి S17 మైనస్ 7 ఇంటూ S17 మైనస్ 1 16 నెక్స్ట్ 17 మైనస్ 2 15 S15 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు క్వశ్చన్ ఇది కదా, సో ఇదేంటి S21, నెక్స్ట్ ఇదేంటి S17, నెక్స్ట్ ఇదేంటి S19. సో S19 కూడా కావాలి. సో S19 కూడా చూద్దాం. సో S19 అంటే ఎన్ ప్లేస్లో 19 రాసేస్తున్నారు. సో అప్పుడు ఏంటి, సో S19 మైనస్ 7 ఇంటూ S18, సో మైనస్ S17 ఈక్వల్ టు 0. సో ఇది న్యూమరేటర్ S21, సో S17 బై S19. సో S21 అంటే ఏం రాసేయచ్చు, సో ఇది అంతా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు S21 అంటే దీని నుంచి S21 ఈక్వల్ టు 7 ఇంటూ S20, ఇది కూడా అటు సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్లస్ S19. సో అది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ S17 అంటే ఇది రాయబాకండి, 16, 15 రాయబాకండి, ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే ఇంకా కొత్త టర్మ్స్ వచ్చేస్తాయి, అంటే ఇప్పుడు లేని అన్ని 16, 15 ఎక్కడ ఉన్నాయి, ఇంకా మళ్ళీ కొత్త టర్మ్స్ వస్తాయి కాబట్టి సో మనకి ఏంటి S17 కదా, సో S17 దీని నుంచి కనుక్కోబాకండి, దీని నుంచి కనుక్కోకుండా దీని నుంచి కనుక్కోండి. ఎందుకంటే అప్పుడు ఇది ఆల్రెడీ 19, 18 ఆ టర్మ్స్లో ఉంది కదా, సో ఇది కూడా ఆ టర్మ్స్లోనే వస్తుంది మీకు. అంటే S17 అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, సో దీని నుంచి ఏమొస్తుంది, సో S17 రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి S19 మైనస్ 7 ఇంటూ S18 ఈక్వల్ టు ఎంత, S17. సో ఇది రాసేయండి.
సో S17 దీని నుంచి కాకుండా దీని నుంచి రాయండి. ఎందుకంటే మళ్ళీ 16, 15 కొత్త టర్మ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో వద్దు, కాంప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు S17 బదులు, సో ఇక్కడ మనం S21 బదులు ఇది రాసేసాం. అలాగే S17 బదులు ఇది. S17 అంటే ఏంటి? S19 మైనస్ సో 7 ఇంటూ S18. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ రెండిట్లోంచి 7 కామన్, ఫస్ట్ అండ్ లాస్ట్. సో ఫస్ట్ అండ్ లాస్ట్లోంచి 7 కామన్ తీస్తే S20 ప్లస్ S18 ప్లస్ S19 ప్లస్ S19 2S19. సో మళ్ళీ S20 ప్లస్ S18 సో ఉంది. సో S20 ప్లస్ S18. సో ఏది రాస్తారు చూసుకోండి సార్. n ప్లేస్లో 20 రాయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో n ప్లేస్లో 20 రాశాను అనుకోండి. సో S20 ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. సో ఎందుకంటే కోఎఫిషియెంట్స్ చూడండి, ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏం లేవు. సరే ఇక్కడ -7 ఇంటూ S అంతా 19 మైనస్ S18. సో ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతుంది. అంటే అప్పుడు S20 మైనస్ S18 ఈక్వల్ టు ఏమొస్తుంది? 7 ఇంటూ S19 వస్తుంది. కాబట్టి అప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? సో 7 ఇది, దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? 7 ఇంటూ S19 ప్లస్ 2 ఇంటూ S19. కంప్లీట్గా S19లో వచ్చింది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వచ్చి S19 కామన్ వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది. 7 ఇంటూ 7 49 ప్లస్ 2 ఎంత? 51. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడం తప్పించి ఇంకేమీ మీకు తెలియదు ఏం లేదు. సో కొద్ది క్వశ్చన్ తగ్గట్టుగా ప్లాన్డ్గా చేయాలి. ఆ అడ్జస్ట్మెంట్స్ బ్లైండ్గా బండగా చేస్తే రాదు, మీ టైం వేస్ట్ అవుతుంది బాగా. ఆ క్వశ్చన్లో ఏముంది, ఎట్లా చేయాలి అంటే లాజిక్స్ ఎప్పటిక్కడ మనం చూసుకోండి. ఇక్కడ దీని నుంచి X17 అనుకుంటే కాంప్లికేట్ అయిపోయింది, వచ్చేది కాదు, ఇంకా కొత్త టర్మ్స్ క్రియేట్ అయిపోయి. సో కాబట్టి దీని నుంచి అట్లా ఐడియా రావాలి.